సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 9వ తారీఖు సోమవారం. షష్ఠీ తిథి ఈరోజు సాయంత్రం వరకు ఉంది. విశాఖ నక్షత్రం పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సృజన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. లాభంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధించుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నూతన అవకాశాలు లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించడానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. అష్టమంలో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక విషయం అశాంతిని కలిగిస్తుంది. ఒక విషయంలో నిరాశ ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తవుతాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సృజన సహకారంతో మంచి లాభాలు, విజయాలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక్క విషయంలో అశాంతి, నిరాశ, ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. నీలం రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున దశమంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ నూతన ఉద్యోగాలు కానీ సంపాదించుకోగలుగుతారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో శుక్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పని భారము, శ్రమ అధికమవుతుంది. ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు మీ మాటల వల్ల అపార్థాలకు కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా ఆదాయం అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూలత ఏర్పడుతుంది. పనివారి సహకారం కూడా బాగా ఉంటుంది. అష్టములో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టకం పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. సప్తములో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఎదుటి వారితో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. కుటుంబంలో కూడా అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. భూవాహన సమస్యలు కూడా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి.
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున షష్టంలో రవి సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కూడా మీరు విజయాలను సాధిస్తారు. షష్టంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి సానుకూల వాతావరణం ఉంది. కోర్టు వ్యవహారాలు కానీ, భూ సమస్యలు కానీ, వాహనాల రిపేర్లు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారంలో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. మంచి లాభాలు కూడా అందుకుంటారు. సప్తంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నేరేడు పళ్ళను కానీ, నల్ల ద్రాక్షను కానీ వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. పంచమంలో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైనటువంటి నష్టాలు కానీ, ప్రతికూల పరిస్థితులు కానీ వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా ఇబ్బందిని ఎదుర్కొంటారు. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నీతిగా, నిజాయితీగా పనిచేస్తారు. మీ పనితనానికి, మీ నైపుణ్యతకు, మీ శ్రమకు తగిన ఫలితాన్ని, గౌరవాన్ని కూడా అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపార అభివృద్ధి బాగుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, శనగలు ఈరోజు దానం చేసుకోవడం వల్ల పేదవారికి లేక గురువులకు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి సోమవారం రోజున భాగ్యములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంది. వ్యాపారాభివృద్ధి బాగుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో విజయాలు, కొన్ని వివాదాల పరిష్కారం, భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. వ్యయములో చంద్రుడు సంచరించడం వల్ల అనుకోకుండా ఆకస్మికంగా ఒక ఇబ్బందికర పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు. అశాంతికి గురవుతారు. నిరాశను కలిగి మనశ్శాంతిని కోల్పోతారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి సోమవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారం బాగుంటుంది. జన సహకారం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ద్వితీయంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మంచి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. మీకు సంతోషం కలిగించే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి.
ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో వివాహాది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో కీలకమైన వ్యక్తిగా మీరు పాల్గొంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీకు ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు లాభాలను చేకూరుస్తాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పాటు జన సహకార లోపం కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. భూవాహన సమస్యలు కూడా పెరుగుతున్నాయి. తెలుపు రంగు వసధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారి మీకు సంతోషం కలిగిస్తారు. దశమములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టం కానీ, కుటుంబంలో అశాంతి కానీ, ఆర్థికమైన ఇబ్బందులు కానీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వసధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు కానీ, పెసర్లు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.